సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకునే మాటలు. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ వాయిస్ అండ్ నెగిటివ్ వాయిస్. మన డైలీ లైఫ్లో మన ఇష్టాలు, డెసిషన్స్, మన మైండ్ సెట్ అన్నీ ఈ సెల్ఫ్ టాక్పై ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నెగిటివ్ సెల్ఫ్ టాక్: నాకు ఏమీ రాదు, నేను వేస్ట్ని, నేను ఏం చేయలేను, నాకు టైమే సరిపోదు అని మన గురించి మనమే నెగిటివ్గా మాట్లాడుకుంటాం. అది నెగిటివ్ సెల్ఫ్ టాక్. సెకండ్ వన్, పాజిటివ్ సెల్ఫ్ టాక్: నేను ట్రై చేస్తాను, నేను ఏదైనా చేయగలను అని మన గురించి మనమే పాజిటివ్గా ఆలోచించుకుంటాం. అది పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఏంటి భార్గవి, ఇప్పుడు మాకు ఎందుకు ఎంత ఫిలాసఫీ చెప్తున్నావు అనుకుంటున్నారా? ఇది ఫిలాసఫీ కానే కాదు, ఇది ఒక ఫ్యాక్ట్. ఎందుకంటే మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే మన గురించి మనం ఆలోచించుకునే తీరు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. మనం పాజిటివ్గా మాట్లాడితే మనం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ, మన సరౌండింగ్స్ కూడా అన్ని పాజిటివ్గానే మారుతాయి. మనం ఏం చేస్తున్నా దాన్ని పాజిటివ్గా ఆలోచించవచ్చు, లేదా నెగిటివ్గా కూడా ఆలోచించవచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తే అది స్వర్గం అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే అది నరకం అవుతుంది. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ కొట్టి ఫాలో చేయండి. నేను భార్గవి ఎడ్ల, లైఫ్ గ్రోత్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.